గతంలో 42వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన వారు ఏనాడు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని బీఆర్ఎస్ నాయకుడు పొగాకు నాగరాజ్ అన్నారు. వార్డు సమస్యలను పట్టించుకోవడంతో అది అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న పొగాకు అనురాధ నాగరాజు బుధవారం 42వ డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కార్పొరేటర్ అభ్యర్థి భర్త పొగాకు నాగరాజు మాట్లాడుతూ, గతంలో కౌన్సిలర్గా గెలిచిన వ్యక్తి ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని, 5 ఏళ్లు కనబడకుండా పోయి మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఏనాడు కూడా అందుబాటులో ఉండని వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లినప్పుడు వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలు తమకు వివరిస్తున్నారని, తాము కార్పొరేటర్గా విజయం సాధిస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు అన్ని ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి పొగాకు అనురాధ నాగరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోగు మల్లయ్య, బొమ్మగాని సత్తయ్య గౌడ్, పొగాకు భాగ్యలక్ష్మి, సముద్రాల వెంకన్న, కుంచం ఎల్లయ్య, కత్తుల యాదయ్య, కుంచం వెంకన్న, జానయ్య, తాటిసాయి, నూకల జ్యోతి, రమణ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి బాధ్యత చూద్దాం. కారు గుర్తుకు మన ఓటు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. నల్గొండ పట్టణంలోని 42వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మా సతీమణి పొగాకు అనురాధ గారు పోటీ చేస్తున్నారు, బరిలో ఉన్నారు. ఈరోజు ప్రచారంలో చేస్తుంటే ప్రతి ఇంటి నుండి పోయినసారి అవకాశం ఏమంటే ఇచ్చాము, గెలిచాడు, ఇంతవరకు మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఏ రోజు కనపడలేదు. ఏ సమస్య, లైట్ సమస్య కానీ, మోరు సమస్య కానీ, ఏది ఉన్నా కానీ ఏ రోజు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, కనీసం రెస్పాన్స్ కాలేదు, ఇక్కడ కనిపించలేదని ఎవరు చూడు ప్రశ్నిస్తూ మాకు ఈ సమస్యలు ఉన్నాయని, మోరు సమస్యలు ఉన్నాయి, లైట్ సమస్యలు ఉన్నాయి, ప్రతిదీ చాలా మంచినీటి సమస్య ఉందని ప్రతి ఒక్కరూ అభ్యర్థిస్తున్నారు. కావున వీళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను, మా సతీమణికి ఒకసారి అవకాశం ఇవ్వండి. నేను ప్రతిరోజు నిత్యం అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాను. నా పేరు అనురాధ, 42వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. బీఆర్ఎస్ తరఫు పోటీ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మేము జనరల్లీ అందరూ తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. ప్రీవియస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో వారు ఇప్పటిదాకా ఏం చేయలేరు, మీకు వేస్తే మరి మీరు ఏమైనా చేస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. కానీ మమ్మల్ని తీసుకురండి, మేము ప్రతి ఒక్కటి తీరుస్తాము. మీ ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ప్రతి ఒక్కటి చేస్తామని చెప్తున్నాం.